విజయాన్ని ఎవరైనా 1 or 2 క్వశ్చన్స్ విజయలక్ష్మి గారిని. విజయలక్ష్మి గారు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏజెంట్గా? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను సార్ నేను. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి మార్చి వరకు ఎంత బిజినెస్ చేశారు? 15 lakhs అయింది సార్. ఏ క్లబ్ మెంబర్ మీరు? అప్పుడు ఆర్ఎం క్లబ్ అనుకోండి. ఆర్ఎం క్లబ్ జస్ట్ రీచ్ అయింది సార్. జస్ట్ రీచ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు 35 lakhs చేశారు ఇప్పుడు 3 నెలల్లో. సార్ అయిపోయింది సార్. సో ఇప్పుడు మీరు 2 ఫారెన్ ట్రిప్లు క్వాలిఫై అయ్యారు. డిసెంబర్ వరకు ఎంత అవుతుంది ప్రీమియం? డిసెంబర్ లోపే 1 crore చేయాలనుకుంటున్నాను సార్. అంటే ఏంటంటే ఇప్పుడున్న నేనైతే ఇంకో 45 lakhs చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే 35 plus 40. మీరు 1 crore అంటున్నారు కదా, అలా అన్నారనుకో మిగిలిన మన బ్రాంచ్ మేనేజర్లు యూనిట్ మేనేజర్లు ఆమె ఏదో చెప్తుంది లేదు అంతా ఒకటిదే, మేము ఇంతమంది ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అది కాదులే అని అంటారు. మీరేం భయపడకండి. వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు, మీరు ట్రై చేసేది ట్రై చేయండి. ఓకే, మీరు నా ఫింగర్స్ ఎన్ని చూపించాను? 10. ఇండియాలో టాప్ 10లో ఉండాలి అలా అనుకోవాలి మనం. ఇప్పుడు ఒక మైల్ స్టోన్ మన మైండ్ లోకి వచ్చేసింది. ఏంటది మైల్ స్టోన్? 1 crore చేయాలి కంపల్సరిగా. అది మీరు డిసెంబర్కే చెప్తున్నారు, చాలా పెద్ద టాస్క్ అది. మీరు మార్చి వరకు చేస్తారు, నో డౌట్, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మనం 1 కోటి రూపాయలు అనేది ఒక టార్గెట్ గా మీరు అనుకున్నారు కాబట్టి జూన్ నుంచి మార్చి లోపున 1 కోటి రూపాయలు అంటున్నారు మీరు. సార్ నో 9 నెలల్లో ఎవరైనా 1 కోటి రూపాయలు చేయడం అంటే ఏంటి తెలుసా మీకు? 9 నెలల్లో 1 కోటి రూపాయలు అంటే ఇండియాలో టాపర్. ఇండియాలో టాపర్, ఐఏఎస్ టాపర్ అని పడుతుంది కదా పేరు. మేము మాట్లాడంటే అది 1 కోటి రూపాయలు ఇప్పుడు టఫ్ అనిపించట్లేదు సార్ నిజంగా. అదే టాపర్ అనేది ఏమో ఆ టాపర్ అనేది ఆలోచనలో లేదు సార్. టాపర్ అవ్వాలా లేదనేది లేదు, 1 కోటి రూపాయలు మాత్రం ఉంది మనసులో. ఈ కోచ్ అనే ఆయన అలాంటి స్పార్క్స్ ఇవ్వాలన్నమాట, ఐడియా చేస్తే అప్పుడు మీరు థింక్ చేస్తారనమాట. మీరు బాగానే చేశారు మేడం, బాగానే చేశారంటే బాగానే చేశారు. 1 crore మనం ఊహించాం కదా, అటువంటిది మీరు డెఫినెట్ గా బెంచ్ మార్క్ పెట్టుకొని మీరు పెద్ద ఏజెంట్ అవుతారు. మీరు ఇంకా ప్రొఫెషనల్ గా మంచి మంచి కాన్సెప్ట్ నేర్చుకుని ఇంకా బాగా డెవలప్ అవ్వండి. ఓకే, చలో మేడం, ఆల్ ద బెస్ట్. మీరు ప్రతిసారి కూడా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. మీరు మంచి సూపర్ టాపర్ అవుతారు. మీరు మన వైజాగ్ మీట్కి రాకుండా ఉంటే మీరు మిస్ అయిపోయేవాళ్ళు డెఫినెట్గా, నాకు తెలుసు. గుడ్ దట్ మీరు ఒక బ్రాండ్ అనమాట, మొత్తము రాజమండ్రి ఆ ఏరియా నుంచి ఒక బ్రాండ్ అవ్వబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ సార్ ఆ వైజాగ్ మీటింగ్ నాకు ఒక టర్నింగ్ పాయింట్ సార్. అసలు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ కి నాకు ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది నిజంగా. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆ మీటింగ్ కి రాకపోయింటే నా ఫ్లో ఇలాగే 15 lakhs తర్వాత మహా అయితే ఇంకో 5 lakhs చేయాలా, ఇంకొక 20 lakhs చేస్తే సరిపోద్ది ఇయర్ కి, అదే ఎక్కువ, లేదా 15 lakhs అచీవ్ చేయడమే గొప్ప అనే ఆ థీమ్ లో ఉన్నానే తప్ప అసలు ఇవన్నీ అసలు అనవసరం, మనం చేసుకుంటా పోవడం అనే ఒక థీమ్ అనేది అసలు ఆలోచిస్తూనే లేదు సార్. నేను ఆ బిజినెస్, నాకు ఒక పర్సనల్ బిజినెస్ ఉంది సార్, ఫోటోగ్రఫీ. వస్తే దాంట్లోనే ఇన్కమ్ వస్తుంది, ఇది జస్ట్ పార్ట్ టైం చేసుకోవాలనే అనుకున్నాను సార్ ఆ మీటింగ్ రాకముందు వరకు కూడా. బట్ ఆ మీటింగ్ కి వచ్చిన తర్వాత ఎల్ఐసి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, నాకంటే సీనియర్స్ ఆల్రెడీ 50 లక్షలు 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఆల్రెడీ ఒక మేడం దమయంతి గారు ఎంత సంపాదిస్తున్నారు తెలిసిన తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ని కొంతకాలం ఖచ్చితంగా పక్కన పెట్టాలని పక్కన పెట్టేశాను సార్. పక్కన తర్వాత 10 years ఫోటోగ్రఫీ చేసిన సంపాదన 1 year లోపు 3 months కన్సిస్టెన్సీగా నేను మెయింటైన్ చేసిన ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎఫర్ట్స్ నాకు 3 months లో తెలిసినాయి సార్ రిజల్ట్స్. 10 years కంటిన్యూస్ గా నేను బిజినెస్ చేశాను సార్, కంటిన్యూస్ గా చేశాను బిజినెస్. అది 1 lakh సంపాదించడానికి నాకు 10 years పట్టింది సార్, పర్ మంత్ కి 1 lakh సంపాదించడానికి. బట్ ఇందులో ఏంటంటే నేను 3 months కన్సిస్టెన్సీగా చేశాను సార్. దాని రిజల్ట్స్ నాకు చూస్తుంటే నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇంక ఇది అవసరం లేదు అన్నంత, అది పార్ట్ టైం పెట్టుకున్నాను, ఇది ఫుల్ టైం పెట్టుకున్నాను సార్.
అలా లేదు, అది అయిపోయింది చేయండి. నాకు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది స్టాఫ్ని పెట్టి అది ఉంచండి ఆ బిజినెస్. ఎస్ సార్, ఎస్ సార్. మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి వెళ్ళండి. ఇంకా మీరు ఇప్పుడు ఈ సర్కిల్లో మీకు కొత్త కాంటాక్ట్లు వస్తాయి కదా ఇన్సూరెన్స్ ద్వారా, ఎస్ సార్, వాళ్ళకి కూడా మీరు సార్. ఫోటోగ్రఫీ ఇవ్వండి. కోర్ బిజినెస్ వదలకండి మీరు. ఎస్ సార్. ఇప్పుడు దీన్నే 2 ఇన్కమ్లను ఇందాక మాట్లాడాను. ఒక చేత్తో ఇన్కమ్ విజయ ఫోటోగ్రాఫర్, ఇప్పుడు రెండో ఇన్కమ్ ఎస్బీఐ లైఫ్, రెండు చేద్దాం. ఎస్ సార్. ఇప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. డోంట్ లీవ్ ఇట్, అది అలా ఉంచండి. అది Yes, బ్రాండ్ అది, ఎందుకంటే అది అందరికీ టెక్నికల్ సబ్జెక్ట్, అందరికీ తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ వీసీలో ఉన్నారు కదా వీళ్ళంతా ఏజెంట్స్. ఎస్ సార్. ఈరోజు లిఫ్ట్ బ్రీఫింగ్ చెప్తున్నాను నేను వీళ్ళకి. లిఫ్ట్ అనేది నేను 10 hours ప్రోగ్రామ్ చెప్తున్నాను. ఆ రోజు మీకు కోటీశ్వర్ల మీట్లో ఎన్ని గంటలు మాట్లాడాను మీతోటి? అదే సార్, 10 to 8 అంటే ఇంచుమించు 10 hours మాట్లాడారు సార్. 10 అదే గంటలు 10 hours, నాన్ అదే 10 hours నేను వీళ్ళకి 10 days లో ఇస్తున్నాను ప్రోగ్రామ్. 10 hours నేను మాట్లాడతాను. అలా ఉంటది, సూపర్ ఉంటుంది సార్. మొత్తం అంతా ఒక్కసారి ఒక పాయింట్ గ్రహించినా వాళ్ళు ఎరగెళ్ళిపోతారు సార్. ఓకే. దీనికి ఇంకా టైం ఎక్కువ దొరికింది, ఎక్కువ పాయింట్ ని సేకరించడానికి. సో ఈ ప్రోగ్రామ్ కి నేను, మీకు తెలుసు కదా, దీని ప్రైస్ 2000 పెట్టాం, అంతే నామినల్ గా పెట్టాం. ఎస్ సార్. సో మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వబోతున్నారు, మీరు కంపల్సరీగా చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే.